డ్రాగన్ కంట్రీకి చెందిన మొబైల్ యాప్స్ మళ్ళీ దేశంలోకి అడుగుపెట్టాయి. కొన్ని యాప్లకు చెందిన యాజమాన్యాలు మారారు. మరికొన్ని మాత్రం పేర్లను మార్చుకొని మరీ ప్లేస్టోర్, యాప్ స్టోర్లోకి అడుగుపెట్టి భారతీయుల మొబైల్లోకి చేరుతున్నాయి. వాస్తవానికి 2020లో గాల్వాన్ లోయలో చైనా ఘర్షణకు దిగింది. భారత భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు కమ్యూనిస్టు సైన్యం యత్నించింది. దీనికి నిరసనగా చైనాతో సంబంధాలను భారత్ కట్ చేసుకుంది. అంతేకాకుండా భారతీయుల డేటాను చైనాకు చేరవేస్తున్న యాప్లపై ఢిల్లీ దృష్టి సారించింది. అందులో భాగంగా దేశ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని గుర్తించి టిక్టాక్ 267 చైనీస్ యాప్లను భారత్ నిషేధించింది. అయితే అప్పుడు నిషేధించిన యాప్లే ఇప్పుడు తిరిగి వస్తున్నాయి. 267 యాప్లో ఫిబ్రవరి 10 నాటికి 36 యాప్లు భారత్లో కనిపించాయి. వాటిలో కొన్ని బ్రాండ్ నేమ్తో పాటు లోగోను మార్చుకుని తిరిగి వచ్చాయి. వీటిలో ఫైల్ షేరింగ్ యాప్ షేర్ ఇట్ పేరు మార్చుకుంది, జెండర్గా లోగో మార్చుకొని వచ్చింది. ప్రస్తుతం ఇది యాపిల్ యాప్ స్టోర్లో మాత్రమే ఉంది. ఇవే కాదు, స్ట్రీమింగ్ యాప్ మ్యాంగో టీవీ, యూకు, షాపింగ్ యాప్ టవాభావో, డేటింగ్ యాప్ టాన్ ఇలా 36 యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ బ్యాన్ చేసిన యాప్లు తిరిగి భారత్లోకి రావడానికి 2 మార్గాలను ఎంచుకున్నాయి. కొన్ని భారతీయ కంపెనీలు చైనా ఇతర కంపెనీలతో కలిసిపోయాయి. మరికొన్ని మాత్రం పేర్లు, లోగోలను మార్చుకున్నాయి. క్లోన్ వర్షన్లను అందుబాటులోకి తెస్తున్నాయి. అందుకు ఉదాహరణగా షేరిట్. ఇక యాజమాన్యాలు మారిన కంపెనీల్లో పబ్జీ ఒకటి. 2020లో నిషేధించిన పబ్జీ యాప్ను 2021లో దక్షిణ కొరియా క్రాప్టన్ సొంతం చేసుకుంది. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా భారత్లోకి అడుగుపెట్టింది. ఇప్పటి వరకు 36 యాప్లు మాత్రమే వచ్చాయి. ప్రస్తుతం భారత్ చైనా మధ్య సంబంధాలు పెరుగుతున్నాయి. దీంతో మరిన్ని చైనీస్ యాప్లు తిరిగి అందుబాటులోకి రానున్నాయన్నమాట.